నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్ నాగేంద్ర వేపూరి. మై డియర్ ఫ్రెండ్స్, ఈ ఛానల్లో మనం వ్యక్తిత్వ వికాసం గురించి, విజయం సాధించడానికి అవసరమైన లక్షణాల గురించి, విజేతల యొక్క జీవిత కథల గురించి తెలుసుకుంటున్నాం. అలాగే వ్యక్తిత్వ వికాసానికి అత్యంత అపురూపమైన భగవద్గీత గ్రంథం కూడా మనం అధ్యయనం చేస్తూ ఉన్నాం. గత వీడియోలో 10 అధ్యాయాల వరకు మనం తెలుసుకున్నాం. ఈ వీడియోలో 11వ అధ్యాయం విశ్వరూప సందర్శన యోగం గురించి తెలుసుకుందాం. ఆత్మస్వరూపులైన ప్రియ భగవద్బంధువులందరికీ సాదర నమస్కారములు. ఓ దివ్యమైన ప్రేరణ కలిగి నేను ఈ భగవద్గీత జ్ఞాన యజ్ఞాన్ని తలపెట్టాను. సాక్షాత్తు భగవంతుడైన శ్రీకృష్ణ పరమాత్ముడు ఉపదేశించిన భగవద్గీతా సారాన్ని ప్రతి ఒక్కరికి అందించాలనే సత్సంకల్పంతో నేను ప్రారంభించిన ఈ భగవద్గీతా జ్ఞాన యజ్ఞం ద్వారా విజ్ఞానం, మనశ్శాంతి, ఆత్మవిశ్వాసం, విజయం సాధించగలననే ధైర్యాన్ని పొందుతున్న శ్రోతలందరికీ అభినందనలు. శ్లోకాల రూపంలో ఉన్న భగవద్గీతను అర్థం చేసుకోవడంలో జన బాహుళ్యానికి గల కష్టాన్ని పారద్రోలి గీతాసారాన్ని అందరికీ అర్థమయ్యే వచనంగా నేను సమర్పిస్తున్న ఈ మహాయజ్ఞానికి అవసరమైన ఇంధనం లాంటి పద సంపదను నాకు ప్రదానం చేసిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని చెవటంలో గల బ్రహ్మనిష్ట ఆశ్రమంకు చెందిన మన్నవ లీలావతి ప్రసాద్ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఆసక్తి గల శ్రోతలు భగవద్గీతకు సంబంధించిన వివిధ అంశాలపై ఇంతకుముందు నేను ఈ ఛానల్లో పబ్లిష్ చేసి ఉన్న వీడియోలను వీక్షించవలసిందిగా కోరుతూ, భగవద్గీతలోని 11వ అధ్యాయము విశ్వరూప సందర్శన యోగం గురించి ఇప్పుడు చెప్పబోతున్నాను. అర్జునుడు శ్రీ భగవానుడిని ఇలా ప్రార్థిస్తున్నాడు: ఓ కృష్ణ, నన్ను అనుగ్రహింపదలిచి అతి రహస్యమైన ఆధ్యాత్మిక విషయములను నాకు బోధించెతివి. దానివలన నా మోహము తొలగిపోయినది. సకల ప్రాణుల ఉత్పత్తి, ప్రళయముల గురించి విస్తారముగా విన్నాను. శాశ్వతమైన నీ మహిమ గురించి ఆలకించాను. నీవు చెప్పినదంతయు సత్యమే. ఓ పురుషోత్తమ, నీ యొక్క ఐశ్వర్య సంపన్నమైన దివ్య రూపమును చూడాలని నేను ఆరాటపడుచున్నాను. నీ దివ్య రూపమును చూడటం నాకు సాధ్యమని నీకు అనిపిస్తే శాశ్వతమైన నీ రూపాన్ని నాకు చూపించుము. అప్పుడు శ్రీకృష్ణ భగవానుడు ఇలా చెప్పుచున్నాడు: ఓ అర్జున, అసంఖ్యాకములైన బహువిధములైన పెక్కు రకములైన ఆకృతులు గల నా అలౌకిక రూపమును చూడు. ఆదిత్యులను, వసువులను, రుద్రులను, అశ్వని దేవతలను నా యందు చూడుము. అంతేగాక మునుపెన్నడును చూడని అపూర్వమైన ఆశ్చర్యకరములైన రూపములను చూడుము. నా దేహమునందు ఒకే చోట స్థితమయ్యున్న సమస్త చరాచర విశ్వమును కూడా చూడుము. కాని సాధారణ నేత్రాలతో నా రూపమును నీవు చూడలేవు. అందుకని నీకు దివ్య దృష్టిని ప్రసాదించుతున్నాను. వాటితో నా ఈశ్వరీయమైన యోగశక్తిని చూడుము. శ్రీకృష్ణార్జునుల సంవాదం వింటున్న సంజయుడు ధృతరాష్ట్ర మహారాజుతో: ఓ రాజా, శ్రీకృష్ణుడు ఇలా పలికిన అనంతరం ఈశ్వర సంబంధమైన తన దివ్య రూపాన్ని అర్జునుడికి చూపించాడు. ఆ విశ్వరూపంలో ముఖములు అనంతములు, నేత్రములు అసంఖ్యాకములు, అందలి దృశ్యములు అద్భుతములైనవి. ఆ రూపము అనేక దివ్య ఆభరణములతో శోభిస్తున్నది. ఆ మహామూర్తి అనేక దివ్య ఆయుధములను చేపట్టి ఉన్నాడు. దివ్యమైన మాలలు, వస్త్రములను ధరించి ఉన్నాడు. ఆ దివ్య శరీరము నుండి దివ్య చందన పరిమళములు అన్ని వైపులా గుబాళించుచుండెను. ఆ రూపము ఆశ్చర్యకరము, ఆనందదాయకము మరియు సర్వతోముఖము. ఆకాశమున వేల కొలది సూర్యులు ఒకేసారి ఉదయించినచో వచ్చు కాంతి కూడా ఆ పరమాత్మ నుండి వచ్చు ప్రకాశమునకు సరిపోదు. ఆ సమయమున అర్జునుడు ఆ దేవాది దేవుని శరీరమునందు అసంఖ్యాకములైన వేర్వేరుగా ఉండే వివిధ బ్రహ్మాండములను ఒకే చోట కేంద్రీకృతమై ఉన్నట్లు చూసి ఆశ్చర్యచకితుడై పులకించిపోయాను. ఆ విశ్వరూపమునకు భక్తి శ్రద్ధలతో శిరస్సు వంచి చేతులు జోడించి నమస్కరించి అర్జునుడు ఇట్లు పలికెను: ఓ దేవాదిదేవ, నీ యొక్క దేహమునందు సకల దేవతలను, నానావిధ ప్రాణికోటిని, కమలాసనుడైన బ్రహ్మను, శంకరుడిని, సమస్త ఋషులను, దివ్య సర్పాలను చూస్తున్నాను. అనేక బాహువులు, ఉదరములు, ముఖాలు, నేత్రాలు గల నీ అనంత రూపము సర్వతోముఖముగా శోభిస్తున్నది. నీ విశ్వరూపమునకు ఆది ఎక్కడో అంతమెక్కడో నాకు కనిపించడం లేదు. కిరీటమును, గదను, చక్రమును ధరించిన నీవు తేజోవంతముగా ప్రకాశిస్తున్నావు. ప్రజ్వరిల్లుతున్న జ్యోతిర్మయమై సూర్యతేజము వంటి కాంతితో అప్రమేయంగా శోభిస్తున్న నిన్ను నేను దర్శిస్తున్నాను. నీవు అక్షరమైన పరబ్రహ్మవు,
కనుక తెలుసుకొనదగిన వాడవు. ఈ విశ్వానికి మూల కారణం మరియు శాశ్వత ధర్మ రక్షకుడవు, నాశరహితుడవు, సనాతన పురుషుడవు నీవే అని నా విశ్వాసము. నీకు ఆది మధ్య అంతాలు లేవు. నీ పరాక్రమానికి అంతం లేదు. నీ బాహువులు అనంతములు. సూర్యచంద్రులు నీ నేత్రములు. ప్రజ్వలిస్తున్న అగ్ని నీ ముఖం. నీ తేజస్సుతో ఈ ప్రపంచాన్నంతా తపింపజేస్తున్న నిన్ను నేను దర్శిస్తున్నాను. ఓ మహాత్మా, దివి నుండి భువి వరకు గల అంతరిక్షము అంతటా అన్ని దిక్కులలో నువ్వే ప్రకాశిస్తున్నావు. అద్భుతమైన నీ భయంకర రూపమును చూసి ముల్లోకాలు గడగడలాడుచున్నవి. దేవతలు అందరూ నీలో ప్రవేశిస్తున్నారు. కొందరు భయంతో నమస్కరిస్తూ నీ నామగుణములను కీర్తించుతున్నారు. మహర్షులు, సిద్ధులు స్వస్తివచనములతో, స్తోత్రములతో నిన్ను ప్రార్థిస్తున్నారు. రుద్రులు, ఆదిత్యులు, వసువులు, సాధువులు, విశ్వదేవతలు, అశ్వినీ దేవతలు, పితృదేవతలు, గంధర్వ, యక్ష, రాక్షసులు, సిద్ధ సమూహాలు అందరూ ఆశ్చర్యంతో నిన్నే దర్శించుతున్నారు. ఓ మహానుభావ, అసంఖ్యాకములైన ముఖములను, నేత్రాలను, చేతులను, ఊరువులను, పాదములను, ఉదరములను, కోరలను కలిగి ఉన్న మిక్కిలి భయంకరమైన నీ రూపమును చూసి అందరూ చలించిపోతున్నారు. నేను కూడా భయంతో వణికిపోతున్నాను. నీవు ఆకాశాన్ని తాకుతున్నావు. అనేక రంగులతో శోభిస్తున్నావు. కాంతులను విరజిమ్ముతున్న విశాల నేత్రాలతో, విస్తరించిన ముఖములతో అద్భుతముగా కనిపిస్తున్నావు. నిన్ను చూసి నేను భయపడిపోతున్నాను. ధైర్యాన్ని కోల్పోతున్నాను. శాంతి లేకుండా ఉన్నాను. భయంకరమైన కోరలతో ప్రళయ కాలాగ్ని వలె ప్రజ్వలిల్లుచున్న ముఖాలను చూసి దిగ్భ్రాంతి చెందుతున్న నాకు దిక్కు తోచకున్నది. ఓ దేవదేవా, నాకు ప్రసన్నుడువు కమ్ము. ధృతరాష్ట్రపుత్రులు, ఇతర రాజులు, నా పక్షములోని ప్రముఖ వీరులు, భీష్మ పితామహుడు, ద్రోణుడు, కర్ణుడు మొదలగు వారందరూ భయంకరములైన కోరలతో కూడిన నీ ముఖముల యందు అతి వేగముగా ప్రవేశిస్తున్నారు. కొందరి తలలు నీ పళ్ల సందులలో చిక్కి వేలాడుచున్నవి. నదీ జలాలు నానా విధాలుగా ప్రవహించి సముద్రానికి అభిముఖంగా పయనించి సాగరంలో ఎలా ప్రవేశిస్తున్నాయో అలాగే మానవ లోకంలోని వీరులందరూ నీలోకి ప్రవేశిస్తున్నారు. మిడతలు మోహవశమున మండుచున్న అగ్నివైపు అతి వేగముతో సమీపించి నశించిపోయినట్లు ఈ వీరులందరూ తమ నాశనమునకై అతి వేగముగా పరిగెత్తుకుంటూ వచ్చి నీ ముఖములలో ప్రవేశించి నశించిపోతున్నారు. విష్ణుదేవ, మండుచున్న నీ ముఖములలో ప్రవేశిస్తున్న సమస్త లోకములను చప్పరిస్తూ ఆస్వాదిస్తున్నావు. భయంకరమైన నీ తేజస్సు ఈ ప్రపంచానంతటినీ తపింపజేస్తున్నది. ఓ పరమాత్మ, నీకు అనేక నమస్కారములు. నాకు ప్రసన్నుడవు కమ్ము. భయంకరమైన ఈ రూపం కలిగిన నువ్వెవరు? దయతో నాకు తెలుపము. ఆది దేవుడవైన నిన్ను తెలుసుకోవాలనుకుంటున్నాను. ఎందుకంటే నీ యొక్క ప్రవృత్తి నాకు అంతుపట్టడం లేదు. తన విశ్వరూపం చూసి భయపడుతున్న అర్జునుడితో శ్రీకృష్ణ భగవానుడు ఇలా చెబుతున్నాడు. ఓ అర్జున, నేను లోకాలన్నింటినీ తుదముట్టించుటకై విజృంభించుడిన కాలుడిని. కనుక నీవు యుద్ధము చేయకున్నను ప్రతిపక్షంలో ఉన్న ఈ వీరులెవ్వరూ మిగలరు. అందువలన నీవు లెమ్ము, శత్రువులను జయించి కీర్తిని పొందుము. సర్వ సంపదలతో తొలతూగుతున్న రాజ్యమును అనుభవించు. నా చేతిలో వీరందరూ మునుపే చంపబడిరి. నువ్వు కేవలం నిమిత్త మాత్రుడవు. ఇప్పటికే నాచే చంపబడిన భీష్మ, ద్రోణ, జయద్రథ, కర్ణాది యుద్ధవీరులందరినీ నీవు సంహరింపము. భయపడకుము. రణరంగమున శత్రువులను నీవు తప్పక జయింపగలవు. కనుక యుద్ధము చేయుము. శ్రీ భగవానుని మాటలు విన్న సంజయుడు ఇలా పలికెను. ఓ రాజా, శ్రీకృష్ణ పరమాత్మ యొక్క మాటలను విని అర్జునుడు వణుకుచూ చేతులు జోడించి నమస్కరించి మిక్కిలి భయంతో గద్గద స్వరముతో తడబడుచూ ఇలా పలికెను. ఓ హృషికేశ, నీ వైభవాన్ని చూసి లోకము మురిసిపోవుచున్నది. అనురాగంతో పొంగిపోవుచున్నది. భయగ్రస్తులైన రాక్షసులు నలుదిక్కులకు పారిపోవుచున్నారు. సిద్ధపురుషులు నమస్కరిస్తున్నారు. నీవు సర్వశ్రేష్ఠుడవు. బ్రహ్మదేవుని కంటే ముందు నీవే ఆదికర్తవు, అక్షర స్వరూపుడవు. ఎవరైనా నీకు నమస్కరించకుండా ఎలా ఉండగలరు? అనంతరూప, నీవు ఆదిదేవుడవు, పురాణ పురుషుడవు, ఈ విశ్వమునకు పరమాశ్రయుడవు, సర్వజ్ఞుడవు, పరంధాముడవు. ఈ సమస్త జగత్తు నీతోనే నిండి ఉంది. నీవే వాయుదేవుడవు, యముడవు, అగ్నివి, వరుణుడవు, చంద్రుడవు, బ్రహ్మదేవుడవు, బ్రహ్మకు కూడా జనకుడవు. నీకు వేల కొలది నమస్కారములు, మళ్ళీ మళ్ళీ నమస్కారములు. అనంతమైన సామర్థ్యం గలవాడా, నీకు ముందు నుండి వెనుక నుండి నమస్కారములు. అన్ని వైపుల నుండి నీకు నమస్కారములు.
నీవు జగత్తు అంతటను వ్యాపించి ఉన్నవాడవు. అన్ని రూపములు నీవే. నీ మహిమ తెలియక చనువుతో నిన్ను నేను ఓ మిత్రమా, ఓ కృష్ణ, ఓ యాదవ, ఓ సఖ అంటూ పూర్వం పిలిచేవాడిని. ఆహార విహారాలలో, ఆసన శయనాలలో పరిహాసానికి అపహాస్యం చేసి ఉండవచ్చు. అందుకు నన్ను క్షమించమని వేడుకుంటున్నాను. ఈ చరాచర ప్రపంచానికి నీవే తండ్రివి, పూజ్యుడివి, గురువువి మరియు దేవుడవు. ముల్లోకాలలో నీకు సాటి అయిన వారెవ్వరూ లేరు. ఇక నీకంటే అధికుడు ఎట్లుండును? అందుచేత నా శరీరమును నీ పాదముల వద్ద అర్పించుచూ నిన్ను ప్రార్థించుస్తున్నాను. కుమారుడిని తండ్రి, మిత్రుడిని మిత్రుడు, భార్యను భర్త క్షమించినట్లు నా అపరాధములను కూడా నీవు క్షమింపుము. గతంలో ఎన్నడూ చూడని నీ విశ్వరూపాన్ని నాకు చూసి పరవశించిపోవచున్నాను మరియు భయంతో నా మనస్సు కంపించిపోయింది. దేవదేవ, వెనుకటి నీ సాధారణ రూపంతోనే నాకు దర్శనమిచ్చి నన్ను అనుగ్రహించు. గదా కిరీటాలతో చక్రధారిగా శోభించే రూపంతోనే నిన్ను చూడాలనుకుంటున్నాను. సహస్రబాహో, నీ చతుర్భుజ రూపంతోనే నన్ను అనుగ్రహించు. అప్పుడు భగవానుడు ఇట్లు పలికెను: అర్జున, నా విశ్వరూపము తేజోమయము మరియు అనంతమైనది. నీపై గల అనుగ్రహము వలన నా యోగ శక్తి ప్రభావముతో నీకు నా విరాట్ రూపమును చూపించితిని. దీనిని నీవు తప్ప ఇంతకు ముందు మరి ఎవ్వరూ చూసి ఉండలేదు. మానవ లోకంలో వేదాలను, యజ్ఞ విద్యలను అధ్యయనం చేసిన వారు గాని, దానాలు ఆచరించిన వారు గాని, తపస్సు తదితర పుణ్యకర్మల చేత కాని ఈ విశ్వరూపాన్ని దర్శించలేరు. ఈ విధమైన భయంకర రూపమును చూసి నీవు భయపడవలసిన అవసరం లేదు. మోహమునకు గురి కావద్దు. నిర్భయముగా ప్రసన్నంగా ఉండు. ఇదిగో నువ్వు కోరినట్లు నా పూర్వరూపాన్ని దర్శించు. వాసుదేవుడు ఈ విధముగా పలికి అర్జునుడికి తన పూర్వరూపంలో దర్శనమిచ్చాడు. మహాత్ముడైన శ్రీకృష్ణుడు తన సౌమ్య రూపమును చూపి భయపడుతున్న అర్జునులకు ధైర్యము చెప్పెను. అప్పుడు అర్జునుడు, జనార్దన, మానవ రూపంలో ఉన్న సౌమ్యమైన నీ రూపాన్ని చూసి ఇప్పుడు నేను శాంతిని పొందాను, స్థిమితపడ్డాను, నా మనస్సు ప్రశాంతంగా ఉంది అన్న అర్జునుడితో భగవానుడు ఇట్లు పలికెను: ఎవరికి సాధ్యం కాని నా దివ్య రూపాన్ని నువ్వు దర్శించావు. ఈ దర్శనం కోసం దేవతలు కూడా నిత్యము పరితపిస్తూ ఉంటారు. నీవు చూసిన నా రూపమును దర్శించుట వేద పఠనము చేత గాని, తపస్సు చేత గాని, దానముల చేత గాని, యజ్ఞముల చేత కాని సాధ్యపడదు. నా యథార్థ రూపమును దర్శించాలన్నా, నా తత్వజ్ఞానమును తెలుసుకోవాలన్నా, నాలో ప్రవేశించాలన్నా కేవలం అనన్య భక్తి వలన మాత్రమే అది సాధ్యమవుతుంది. ఎవడు నా కోసమే పనులు చేస్తూ నన్నే పరమగమ్యంగా నమ్మి నా భక్తుడై లౌకిక సుఖాలన్నీ త్యజించి సమస్త ప్రాణుల మీద ద్వేషం లేకుండా ఉంటాడో అతడే నన్ను చేరుకుంటాడు. ఈ విధంగా ఉపనిషత్తు, బ్రహ్మ విద్య, యోగశాస్త్రము, శ్రీకృష్ణార్జున సంవాదము అయిన శ్రీమద్ భగవద్గీత యందు విశ్వరూప సందర్శన యోగము అనే 11వ అధ్యాయము సమాప్తము. మిత్రులారా, ఇంతకుముందు చేసిన వీడియోలలో 10 అధ్యాయాల వరకు సమాచారం ఉంది. ఇది 11వ అధ్యాయము. 12వ అధ్యాయం నుండి తదుపరి అధ్యాయాల బెక్కై వీడియోలకై ఎదురు చూస్తూ ఉండండి. ఇంతవరకు మీకు నచ్చినట్లయితే మీరు లైక్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇంతవరకు మీరు నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకుని ఉండకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇటువంటి మరిన్ని ఉపయుక్తమైన ఆసక్తికర అంశాలపై రాబోయే వీడియోలకై ఎదురు చూడండి. ధన్యవాదాలతో మీ నాగేంద్ర వేపూరి.